నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత చైతన్యపురిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 3 గంటల పాటు కనిపించకుండా పోయిన శ్రేష్ఠ అనే బాలిక అపస్మారక స్థితిలో పాఠశాల ముందు కనిపించింది. తర్వాత కొన్ని గంటలకే చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఉదయం 8:30 నుండి కనిపించలేదని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అంతా వెతికిన ఆ బాలిక ఆచూకీ లభించలేదు. అయితే కొంతసేపటికే బాలిక మెట్ల దగ్గరనే అపస్మారక స్థితిలో కనిపించింది. తాము ఇక్కడ 10 నిమిషాల కింద వెతికాము, అటు వెళ్ళి ఇటు వచ్చిన 10 నిమిషాల్లో ఇక్కడికి ఎట్లా వచ్చిందని తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇక్కడ తనకి బాగాలేదని, స్కూల్లో తనను టార్చర్ పెడుతున్నారని బాలిక చెప్పిందని తల్లిదండ్రులు వాపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా వారు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వెంటనే దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కు వారు తీసుకెళ్లారు. హాస్పిటల్కు మీరు అరగంట క్రితం వచ్చి ఉంటే మీ బాలికను కాపాడే వాళ్ళమని అన్నారని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతురు హాస్పిటల్కు తీసుకుని వెళ్లేటప్పుడు తమతో ఏదో చెప్పాలని ప్రయత్నించి ప్రిన్సిపాల్ చెప్పనీయకుండా అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి ప్రాణం తెచ్చిస్తారా ఇది మాట్లాడలా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై నిరంకుశత్వం వ్యవహరిస్తుంది. దీనికి నిదర్శనం ఇక్కడ సరూర్ నగర్లో జరిగినటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవస్థ మొత్తము అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇవాళ కానరాని వ్యవస్థలో ఉంది. ఇదివరకు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి గౌరవ అడిషనల్ డీజీపీ ప్రవీణ్ సార్ ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. మరి సార్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాధలు వేసిన చరిత్ర ఉన్నది. మరి ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి సంబంధించినటువంటి రొనాల్డ్ రోజ్ వ్యవహరిస్తున్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, రొనాల్డ్ రోజ్ ఏం చేస్తుండు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో జరుగుతున్న అకృత్యాలపై స్పందించలేడు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీఓ స్పందిస్తలేదు. ఈ ప్రిన్సిపల్ కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలు లేవు. విద్యార్థుల నిర్లక్ష్యానికి వ్యవహరిస్తున్న పాలక ప్రభుత్వాలను కుప్పగూల్చే వ్యవస్థను మేము తయారు చేస్తాం. మునుగోడు నియోజకవర్గ వేదికగా మునుగోడు ఎలక్షన్ కేంద్రంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఇవాళ ఎల్టీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఎలక్షన్లేనా మీకు ఇవాళ ప్రజలపై చిత్తశుద్ధి లేదా ఏమాత్రం ఉన్నా ఇవాళ బాధిత పక్షానికి భరోసా ఇవ్వాల్సిన మీరు, బాధ్యతయుత వ్యవస్థను వ్యవహరించాల్సిన మీరు ఇవాళ చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి
మిత్రులారా, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి పేరెంట్స్ అందరినీ కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, విద్యార్థుల పక్షాన బాధిత పక్షాన భరోసా ఉండాల్సిన అవసరం మనపై ఉన్నది. ఇవాళ నేను కూడా సోషల్ వెల్ఫేర్ లో చదివినా, ఇవాళ కటిక పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు మాత్రమే, దిగోదారిద్ర్య బిలో పావర్టీ లైన్స్ ఉన్న విద్యార్థులు మాత్రమే ఇక్కడ చదువుతారు. మరి చదువులకు ఆటంకం కల్పించడానికే ఇక్కడ వ్యవస్థ కూడా అధ్వాన పరిస్థితి ఉంది. కేసీఆర్ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కేటీఆర్ నీకేమైనా చిత్తశుద్ధి ఉన్నా, హరీష్ రావు నీకేమైనా చిత్తశుద్ధి ఉన్నా, ఇక్కడ జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రొనాల్డ్ రోజ్ నువ్వు రిజైన్ చేయాలి, హరీష్ రావు నువ్వు రిజైన్ చేయాలి, కేటీఆర్ నువ్వు రిజైన్ చేయాలి. లేని ఏడల తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. నా పేరు మందామర్, నేను బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తా ఉన్నా. విద్యార్థుల పక్షాన మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. కూర్చోగానే చక్కగా ఈ మూలకి తిప్పిండు. ఈ హాస్టల్ నా బిడ్డ ఉన్న హాస్టల్కి వెళ్ళి తిప్పిండు. నేను అనుకున్నాగా రీసెంట్ గా ఈ మధ్యనే మెచ్యూర్ అయింది మా పాప. పీరియడ్ సమస్య ఏమన్నా వచ్చిందేమో, కడుపులో నొప్పి లేస్తుందేమో, చిన్న పిల్ల కదా అంటే కడుపులో గిట్ట ఏమన్నా నొప్పి ఉందేమో, అందుకనే తట్టుకోలేక మమ్మీ కావాలంటుందేమో, అందుకే తీసుకొస్తారేమో అనుకుంటున్నా. నేను టెన్షన్ పడతానే ఉన్నా. మళ్ళీ ఇంకొకటి జ్వరం వస్తుంది అనుకో, జ్వరం వచ్చిందేమో నా బిడ్డకి ఏమైనా జ్వరం వస్తుందేమో అని నేను అనుకున్నా. అనుకోగానే సరే నా భర్త తీసుకుపోయిండు. తీసుకుపోగానే ఆ నుంచే నా పిల్లలు మేడాలందరు వచ్చి నాకు ఎదురుకొచ్చారు. పిల్లలు మేడాలందరూ నాకు ఎదురుకొస్తున్నారు. ఎదురొస్తుంటే మా అమ్మ నా బిడ్డకి ఏమైందో ఏ సంగతి నాకు ఇంకా గుండె ఆగిపోయే పని అవుతున్నాయ్యా. అయితే ఆ నుంచోని నేను మా ఆయన మొక్క వీళ్ళందరూ ఎందుకు వస్తున్నాను, నేను మా ఆయన మొక్కను వెళ్ళగానే మా ఆయన పొద్దున టిఫిన్ చేయని శ్రేష్ఠ అమ్మ కనపడలేదు అటారేజ్ అన్నాడు. నాకు గుండె ఆగిపోయి అంత పని అయిందయ్యా. మా పిల్లలు ఎక్కడుందో ప్రిన్సిపాల్ నన్ను తీసుకుపోండి అమ్మని పిల్లలతో అంటున్నా. మేడం గిట్ట పక్కనే వచ్చి నన్ను తీసుకుపోతుంది. మా ఆయన నా పక్కమట వస్తుంది. నేను పోతున్నప్పుడు ఆడ ఏది లేదు. నిన్న నా హానించైనా పోయినా నేను ఆ మేడం దగ్గరికి పోతున్నప్పుడు ఏం లేదు. జస్ట్ 5 నిమిషాలు గిట్ట కాలేదు. నేను ఆ మేడాన్ని కలిసి గిట్ట 5 నిమిషాలు కాలేదు. ఒక 2-3 నిమిషాలల్లా నేను అటు పోతూనే ఉండి ఎవరు అమ్మాయి కింద పడ్డారని అంటుంది. అనగా మా అమ్మ నా బిడ్డ కనపడలేదంటే నా బిడ్డ కింద పడ్డది అనేసి గబ నేను అటు పోయేది వదిలిపెట్టి నేను ఇటుకు వచ్చినమ్మా. చూసేసరికి నా బిడ్డ ఆడపడ్డదమ్మా. ఇక్కడ చూపు చూస్తుంది నా బిడ్డ ఆడపడ్డదమ్మా. గేట్ ఎదురుగా ఆడపడ్డది. ఆ బిల్డింగ్ పక్కన నాకు సార్లు అందరు వచ్చిర్రట. ఆ పైనుంచి పడ్డదమ్మా నీ బిడ్డ నా సార్లు చెప్పిర్రు. అనగానే ఏమైందమ్మా అనగానే పేరు లేపి నా ఒళ్ళేసుకున్నా నేను నా బిడ్డని. ఈ గాలు గదలు నిత్తలేదు మమ్మీ అంటుంది. నాకు గాలు ఆడతలేదు మమ్మీ అంటుంది. నా బిడ్డ గాలు ఆడతలేదు మమ్మీ అంటుంది. చెయ్యి ఎంత మొత్తం తిరిగిపోయిందమ్మా నా బిడ్డకి. చెయ్యి ఎంత తిరిగిపోయింది. కనీసం 2-3 నిమిషాలు అన్న కాలేదు. నేను అట్ట పోయి నా మూలకి తిరగలేదు. ఆయన నా బిడ్డ అక్కడికక్కడికి ఆడంట ఉంటది. నేను పోయే నేను ఆ మూల మళ్ళకు ముందుకు లేని బిడ్డ ఆడెంట ఉంటది నా బిడ్డ. అమ్మ నా బిడ్డకి కావాలని చంపేసిర్రమ్మో వీళ్ళు. నేను ఇట్లా పైనించని పడ్డదని మళ్ళీ నాకు అన్ని చెప్తుర్రమ్మా. సర్లేనా అంబులెన్స్ ఫోన్ చేసిన అనేసి వాళ్ళు చెప్పిర్రమ్మా. కానీ నా బిడ్డ అల్లాడిపోతుందని నా బిడ్డ నా వాళ్ళు వేసుకున్నామ్మా. వాళ్ళ కార్లనే తీసుకుపోయిర్రమ్మా. ఆ గవర్నమెంట్ ఏరియల్ హాస్పిటల్కి తీసుకుపోయిర్రమ్మా. తీసుకుపోయి ఆడ చాలా చెప్పు టైం వేస్ట్ చేసిర్రమ్మా. ఉస్మానియా పోదామని అంటుర్రు. పోదామంటే నా బిడ్డ అల్లాడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోరంటే వద్దు, మేము మాకు పన్నులు రావు, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే మాకు పన్నులు వస్తాయని అంటుర్రు అని మళ్ళీ ఆడించడానికి రివర్స్ తీసుకొచ్చిన మళ్ళీ కాడ మళ్ళీ రింగ్ రోడ్ కాడ హాస్పిటల్ పక్కన రింగ్ రోడ్ కాడ మళ్ళీ అర్ధగంటకు పైన ఆపిర్రమ్మ నా బిడ్డ. అప్పటి నుంచి నాకు గాలి అందట్లేదని చల్లజాండలు పట్టిన నా బిడ్డగా. మా అమ్మ నాతోటి కార్లో మాట్లాడుతుంది. మమ్మీ ఎందుకు చేసుకున్నావు నాన్న కాలు ఫస్ట్ అన్నది కదా మమ్మీ నాకు కాలు లేస్తలేదు, నన్ను షాపుకు పండ పెట్టండి మమ్మీ అనేసి అన్నది కార్లో పోతుంటే. అంటే ఎందుకు చేసుకున్నావు నాన్న అని నేను అంటే, మమ్మీ ఇల్లు అసలు బాగాలేదు మమ్మీ, నీకు అర్థం కాలేదు మమ్మీ నేను చెప్తా అనేసి అంటుంటే ఆ ముందరున్న మేడం కూర్చొని ఈ మేడంకి ఇటు సైడ్ చేయగానే ఈ మేడం శ్రేష్ఠ ఇప్పుడు అయ్యింది ఎందుకు శ్రేష్ఠ నోరు కూర్చుందమ్మా నా బిడ్డని. నా బిడ్డ నాకేం చెప్పని ఎప్పుడు నోరు కూర్చుందా మేడం. నా బిడ్డ కోపంతో ఆ మేడం కళ్ళద్దాలు కూర్చుందమ్మా.
నా బిడ్డ కోపంతో మేడం పేరు గుర్తుందా? మేడం పేరు అయినా ఉందా? నా పొత్తి గడపలో నొప్పి లేస్తుంది మమ్మీ అన్నది. నాకు ఇల్లుగా కాలు కాళ్ళు ఇస్తలేదు అన్నది నా బిడ్డ. నేను ఆ కాళ్ళు నన్ను ఇట్ట బర్ల పండు పెట్టి మమ్మీ అన్నది. ఇల్లు అసలు మంచిగా లేదు మమ్మీ, నాకు అసలు మంచిగా లేదు మమ్మీ, వీళ్ళందరూ నన్ను ఏదేదో చేస్తారు మమ్మ అని అంటుంటే ఆ మేడం కళ్ళ తల తిట్లు పెట్టి ఇట్లా అన్నది సారు. ఆ మేడం శ్రేష్టమని ఆ మేడం మీద తలకాయ ఉంది నా బిడ్డది. ఇప్పుడు ఎందుకు శ్రేష్టమని తలకాయ ఇట్లా అనగానే నా బిడ్డ కోపంతో కాపంట్లో తలుగుంది నా మేడంది. ఆ తర్వాత నా బిడ్డ అప్పటి నుంచే నాకు సుఖం లేకుండా అయిపోయిందమ్మా. హాస్పిటల్ పోయిన తర్వాత అమ్మ ఎందుకు నా దగ్గర చెప్తున్నాడు పక్కనే ఉంది మమ్మీ అన్నది. దాని మీద పోతుంటే మమ్మీ పక్కనే ఉంది, నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనేసి అన్నది. మమ్మీ అలా మేడం మంచిది కాదు మమ్మీ, నీకు చెప్తుంటే నేను వినిపించుకోలేదు మమ్మీ అన్నది. అమ్మ నేను అడుకొచ్చుకొని దీన్ని అది పెట్టుకుంటేనే నువ్వు వీళ్ళు చదువు వద్దే, నీ చదువు అసలే పని చేపిస్తానే, నీకు అంత హాస్టల్లో నరకం అనిపిస్తాను నేను చెప్పిన నా బిడ్డతోటి చెప్తే మమ్మీ ప్రతి ఇది నాకు నచ్చట్లేదు మమ్మీ, నన్ను మొత్తం ఇట్లా ఇబ్బంది పెడతారు మమ్మీ. మొన్న కబడ్డీ పోటీలలో గిట్ట నేను స్కూల్ వాళ్ళతో పోటీ కనుక్కుంటా అలా మంచి ట్రైనింగ్ లేదని మేడం అన్నందుకు నన్ను మస్తు టార్చర్ పెట్టిరు మమ్మీ. ఏది అడిగినా నన్ను టార్చర్లు పెడతారు మమ్మీ అంటే నువ్వు తింటలేవు మమ్మీ అంటే. నేను అప్పుడు అనుకున్నా కానీ నా బిడ్డ కాలు చేయి మంచిగా అయితే నేను ఇళ్ళ నుంచి తీసుకుపోవాలని నా బిడ్డని నేను అనుకుని మమ్మీ నీ చదువు పని చేపిస్తానే, నేను అల్ల నుంచి తీస్తా అలా ఉండనియనే, నీ కాలు చేతులు బాగైనాక వద్దే రేపు అన్ని చదువుకొని మన ఇంటికి వెళ్ళిపోదాంలే, నువ్వు టెన్షన్ పడకు నాన్న అంటున్నా. అప్పటికే చాలా చెమటలు వచ్చి నా బిడ్డ అమ్మో మాట్లాడిందమ్మా. కొంచెం లోపలికి పోయిన తర్వాత మాట్లాడతలేదని వాళ్ళే నన్ను రానియలేదు లోపలికి. ఇద్దరు మేడాలే నన్ను అసలు నా బిడ్డ అమ్మటి ఉండనిస్తలేరు. ఇద్దరు మేడాలే హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు? హాస్పిటల్ పోయిన తర్వాత అసలు ఉండనియలేదయ్యా. అమ్మతో చెప్పారా? నా బిడ్డ కడుపు పెట్టింది పొత్తి కడుపులో చేయబెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ 2 గంటలు అనేసి అన్నారు. డాక్టర్ నీతో ఏమని చెప్పారా? నన్ను డాక్టర్ని గిట్ట కలపనియలేదు ఇల్లు ఈ మేడాలు వీళ్ళిద్దరే నన్ను అసలు నా బిడ్డ కాడికి గిట్ట హాస్పిటల్ పోయిన కంచె లోపలికి వెళ్తారు కంచెని నా బిడ్డను కనీసం అయ్యా నా బిడ్డకి సూదేస్తానంటే నేను కనీసం జిప్పన్న ఓపెన్ చేస్తాను దగ్గర పోతాడు మేము ఉన్నాం కదా నన్ను బయటికి దోచేసి అమ్మో అయ్యా మా అమ్మ వాళ్ళకి పోలీసులు సస్వాలుగుతారు, ఈ పోలీసులు నాకు న్యాయం చేస్తలేరు. ఆ మేడం తప్పుడు పనులు చేస్తుందని నా బిడ్డ నాకు ఎప్పుడో చెప్పింది. నిన్న అలా నిజం తీస్తలే బిడ్డ అని చెప్పిన. అమ్మ నీ పేరెంట్స్ మీటింగ్ లో మాట్లాడతా అనేసి అంటే నా బిడ్డ అన్నది కదా, మళ్ళీ నువ్వు మాట్లాడతా నన్ను ఇంకెక్కువ టార్చర్ పెడుతున్నా. 2 గంటలు గవర్నమెంట్ కరెంట్ లేదు, 2 గంటలు ముందు ఏ హాస్పిటల్ తీసుకుపోయారు? హాస్పిటల్ తీసుకుపోయారు. ఫస్ట్ గవర్నమెంట్ పోలీస్ దాకా మలకపేటలో ఆడికి తీసుకుపోయారు. నేను ఆడుకోద్దని చెప్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు అన్న. మా ఆయన గిట్ట కార్లు ఎక్కుతుంటే ఏమొద్దు ఇలా జనాలు పట్టరు అనేసి మా ఆయన ఎక్కనియలేదు. మా అల్లుడి గిట్ట పక్క మట్టుంటే ఏమొద్దని అన్నారు. నా బిడ్డ మట్టి నన్ను ఒక్కదాన్నే ఉండనిచ్చారు. పోతా అంటే నా బిడ్డ మాట్లాడుతూ నోరు మూస్తుర్రు. నా బిడ్డ వాళ్ళ మీద కోపంతో కాలు ఇవన్నీ గుంజింది. అమ్మో పోలీస్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత తీసుకుపోయారు. ఆ నుంచి యశోద హాస్పిటల్కి తీసుకొస్తామనేసి అంటే లేదు ఉస్మానియాకి తీసుకుపోవాలని వాళ్ళు పట్టుబట్టి నా బిడ్డను ఆడగిట్ట గంట సేపు నిర్లక్ష్యం చేసిర్రు. ఆ రోడ్డు మీద నా బిడ్డకు ఒక గంట సేపు ముందర వచ్చి నా బిడ్డ నా బిడ్డ మంచిగా అందేది ఉండే వీళ్ళు నిర్లక్ష్యం చేసిర్రు. నా బిడ్డ రావాలని చూసిర్రు. మేము చేసిన ప్రైవేట్
అదే హాస్పిటల్లో జాయిన్ చేసి పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ లో కూడా మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి పక్కన పడి ఉందని చెప్పేసి వాళ్ళు బయట వాళ్ళకి చెప్పినారు. డ్రైవర్ వాళ్ళు వచ్చి వెంటనే పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళే కలిసి హాస్పిటల్ తీసుకెళ్లినారు. తీసుకెళ్లిన తర్వాత ఒక హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ అయింది. అక్కడ చనిపోవడం జరిగింది. అక్కడికి ఇంతకుముందు వేరే ఆర్సీఓ అండ్ అధికారులు అందరూ మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసు, అమ్మాయి ఫ్రెండ్స్ కు తెలుసు. వాళ్ళని పిలిపి ఇప్పుడు లైట్లు మొత్తం లైట్లు పిలిపించి మాట్లాడండి. పిలిపించి మాట్లాడండి. లోపలికి లైట్లు బంద్ చేసిరు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.